Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ హ్యాపీ బోనాలు. ఈరోజు అయితే మాకు బోనాలు సిటీలో మొత్తం అయిపోయినాక మాకు నెక్స్ట్ సండే ఉంటాయి బోనాలు. మాకు ఎప్పుడు శ్రావణ మాసంలో వస్తాయి బోనాలు. ఈరోజైతే అమావాస్య రోజే వచ్చింది బోనాల పండుగ. ఇప్పుడైతే మనం బోనాల పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో చూసేయండి ఈ వీడియోలో. ఇప్పుడు ఇంట్లో దేవుని కాడ చేసుకోవాలి, తర్వాత అమ్మవారికి నైవేద్యం చేసుకోవాలి, బోనం పూజించుకోవాలి, ఇవన్నీ అయితే చేసుకోవాలి. తర్వాత కలుద్దాం. నైవేద్యం అంటే పరమన్నం అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా పాలైతే పోసాను, బెల్లం వేసాక పరమన్నం అనేది అన్నం మొత్తం కావాలి, మెత్తగా అయితేనే అప్పుడు పరమన్నం అయితే టేస్ట్ ఉంటుంది. మళ్ళీ బియ్యంగా ఉంటే టేస్ట్ ఉండదు. తర్వాత బెల్లం ఫస్ట్గా కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడు వేసినా కూడా బెల్లం ఉడకనియదు. అన్నము మొత్తం అన్నం మెత్తగా అయినాకనే అప్పుడు బెల్లం వేసుకోవాలి. అప్పుడే పరమన్నం టేస్ట్గా వస్తుంది, మెత్తగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే కట్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా, బాదము, పిస్తా అవన్నీ. ఇది అయితే మంచిగా లేవల్గా కట్ అయ్యి వస్తుంది, ఇట్లా షార్ప్గా. ఇట్లా ఈ విధంగా అయితే నేను మొన్ననే ఆన్లైన్లో మీషోలో అయితే తీసుకున్నా. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎలా కట్ అయిపోయిందో. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వేసాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసి ఇట్లా అంటుంటే మంచిగా ఉడియాల్లాగా ఇట్లా అంటుంటే అదే వచ్చేసింది. ఇక తర్వాత ఫైనల్గా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మనము చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, అది నెయ్యిలో కొంచెం వేంపుకొని వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకొని మనం పరమాన్నంలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే తినని వాళ్ళు కూడా తినొచ్చు. ఇప్పుడు పిల్లలు అదే అనుకోండి, కొంచెం గట్టిగా వస్తే తినలేరు, పడేస్తారు డ్రై ఫ్రూట్స్. ఇలా చాప్ చేసి వేసామనుకోండి అందులోనే కలిసిపోతుంది, చాలా బాగుంది. ఎంతో కాదండి, 1.8 1.9 పడ్డది దాని రేటు మీషోలో. అంతే డ్రై ఫ్రూట్స్ కట్ చేసేది. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మా పాప ఆలోపు మా పాప వచ్చేసింది. నేను ఇంట్లో పూజ చేసుకొని పరమాన్నము అన్నీ చేసేలోపు పాప అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసింది. ఎందుకంటే పాప బోనం పూజించడానికి వచ్చేసింది. ఆమె అయితే బోనం అయితే రెడీ చేస్తుంది, మిగతా పనులన్నీ నేను చేస్తున్నా. ఈ విధంగా చాలా బాగా చేసింది మా పాప. ఇలా కింద భాగమేమో సున్నం పెట్టింది, తర్వాత పై భాగం పసుపు కుంకుమ ఇలా పెట్టి అయితే బాగా చేసింది బోనము. తర్వాత సాయంత్రం మా పాప వాళ్ళ ఇంట్లో కూడా బోనం ఉంది, మన వీడియోలో అది కూడా వస్తుంది. ఇక్కడ అమ్మవారిని అయితే చెంబుకు రెడీ చేస్తుంది పైన పెట్టుకోవడానికి. కాకపోతే క్రాస్గా వచ్చింది, అది నేను తీయడం క్రాస్గా తీశాను. ఆమె బోనం పూజిస్తుంటే నేను ఇక్కడ అమ్మవారికి బియ్యం పోయడానికి ఇవన్నీ, ఇక్కడ ఆకులు, అమ్మవారికి కుడుకలు, ఖర్జూర పండ్లు, ఒక్కలు, పసుపు కుంకుమ అన్నీ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అమ్మవారికి అయితే బియ్యం అయితే పోస్తాము. నేనైతే పోస్తాను అమ్మవారికి బియ్యము. చాలామందే పోస్తారు, కొందరేమో చీర కూడా పెట్టి ఇంటికి తెచ్చుకుంటారు. వడి బియ్యం పోస్తారు ప్లస్ చీర పెట్టి తెచ్చుకుంటారు. నేనేమో చీర అయితే పెట్టను, కాకపోతే అమ్మవారికి బియ్యం పోసి వస్తాను. తర్వాత ఇక్కడైతే బోనం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ దేవుని దగ్గర పెట్టి మళ్ళీ మనం పూజ చేసుకోవాలి కదా. బోనం అంటే ఇప్పుడు అన్నీ అలా బొట్లు పెట్టుకొని మంచిగా లోపల తూర్చేసి మళ్ళీ మనం వండిన పరమాన్నం ఉంది కదా, ఆ బోనంలో పెట్టుకోవాలి. కొందరు అయితేనేమో ఆ బోనంలోనే వండుతారు, కుండ అలా ఉందనుకోండి, కొందరు బోనంలోనే వండుతారు, కొందరేమో పసుపు వేసి వండుతారు. నేనైతే పరమాన్నమే చేస్తాను ఎప్పుడు. పరమాన్నం ఆ లోపల పెట్టుకోవాలి అంతే. మనము కుండ అయినా సరే, బిందె అయినా సరే మనం అలా పూజించాక తర్వాత ప్రసాదం ఉంది కదా అందులో పెట్టుకొని తర్వాత దేవుని దగ్గర పెట్టి మళ్ళీ ఇట్లా పూజ అయితే చేసుకోవాలి. దీపారాధన చేసుకొని తర్వాత అగరబత్తులు పెట్టి హారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి తర్వాత మనం అప్పుడు బోనం తీయాలి.
ఇంట్లో గూడా పూజ జేసుకోవాలి. బోనం పెట్టాక మనము అట్లా దేవుని దగ్గర పెట్టి ఇక్కడ పాప అన్నీ పాపనే జేస్తుంది. పాపతోనే జేయిస్తున్నాను. ఏ బోనం అంటే ఎప్పుడు నేను భక్షాలు అలా నైవేద్యం పెట్టుకొచ్చేదాన్ని. ఈసారే ఫస్ట్ టైమ్ అయితే బోనం చేశాము. ఎందుకు అన్నీ చేస్తాం గదా! ఓన్లీ ఒక బోనం ఒకటే కదా చేసేది. అలా బొట్లు పెట్టి అలా చేస్తే అయిపోతుంది గదా! అనేసి మా పాప చేయొచ్చు గదా మమ్మీ అన్నీ చేస్తావు. అదొక బోనమే గదా! ఏముంది అలా జేసి పెట్టడమే గదా! అనేసంటే, అది కూడా నిజమే గదా! ఎందుకు జేసుకోవద్దు బోనం అనేసి, ఈసారైతే ఫస్ట్ బోనమైతే జేశాము. అప్పుడు మా అత్త వాళ్ళు ఎప్పుడో చేసేదంట గానీ, తర్వాత నా పెళ్ళైన కానుంచి చేయలేదనేసి, నేను అలా చెయ్యను. అందుకే మా పాప ఉండి "ఏముంది మమ్మీ నువ్వు నైవేద్యం అన్నీ పెట్టుకొస్తావు గాబట్టి, అలా బోనంలో ఒకటే పెట్టడం గదా! నువ్వు ఓన్లీ విడిగా తీసుకుపోయే బదులు బోనంలో పెట్టి తీసుకుపోవచ్చు గదా మమ్మీ" అనేసి, అది ఇంగ అందుకనేసి నేనైతే బోనమైతే చేశాము. ఇంక తర్వాత మా వారైతే బయటికి తీసుకొస్తున్నాడు బోనం. మా పాప నేను అవన్నీ వడి బియ్యము అవన్నీ ఉన్నాయి కదా అమ్మవారికి అవన్నీ అయితే పట్టుకొస్తున్నా. ఫస్ట్ కూడా మా పాపకే ఎత్తాము బోనము. ఎందుకంటే ఇంటి ఆడబిడ్డ కాబట్టి మా పాపకైతే ఎత్తినము. అన్నీ మా పాపతోనే చేయిస్తూ ఉంటాం. మా ఇంట్లో ఏమన్నా అవుతూ ఉంటే ఏమైనా కార్యాలు అవి అవుతుంటాయి కదా ఫంక్షన్స్ అవి ఫస్ట్ ఆమె దగ్గరే చేయిస్తూ ఉంటాము. అలా మంచిది కదా ఆడపిల్ల చేస్తే అన్నట్టు మా ఇంటికి ఆడపిల్ల ఇప్పుడు మా పాప కదా అప్పుడు మా ఆడబిడ్డలు ఇప్పుడు మా పాప మ్యారేజ్ అయింది కాబట్టి ఇప్పుడు మా పాపనే కదా మా ఇంటికి ఆడబిడ్డ. తర్వాత కాసేపు మా పాప ఎత్తుకుంది. తర్వాత ఫస్ట్ టైం కాబట్టి ఇక నేను కూడా తర్వాత నాకు ఎత్తింది నువ్వు ఎత్తుకో మమ్మీ అనేసి కొంచెం దూరం వెళ్ళాక నాకిచ్చేసింది పాప. తర్వాత సాయంత్రం వాళ్ళ బోనం తీసుకెళ్ళాము. ఈ అమ్మవారి దగ్గరే తీసుకెళ్ళాము. పాప వాళ్ళ బోనం కూడా ఇప్పుడు నాకిచ్చేసింది. అక్కడ ఏం లేదండి కొంగు ఇట్లా అంతా పోతుందనేసి ఇట్లా అన్నారు అంతే. ఫైనల్‌గా మన అమ్మవారి గుడి దగ్గరైతే వచ్చేసాము. ఇక్కడ బోనం తిప్పి బోనం పెట్టేశాక అమ్మవారికి బియ్యం అయితే పొయ్యాలి. నేను పోసి బయటకొచ్చాక ఆంటీ అందులో ఉన్న ఆంటీ అయితే పోసింది. తర్వాత పాప పోసింది. తర్వాత మా వారు కూడా పోసారు. పోసాక ఇక్కడ మనము తీసుకుపోయిన శాఖ ఉంటుంది కదా బెల్లము, ఉల్లిపాయలు, పెరుగు అవన్నీ వేసిన వాటరు అక్కడ ఇట్లా వేసి మొక్కుకోవాలి మనం తీసుకెళ్ళిన వాటరు. తర్వాత అమ్మవారిని అయితే ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. మనం బియ్యం పోసినాక చిన్న వీడియో అయితే తీశాను. అమ్మవారు చాలా బాగుంటుంది. చిన్నగా బాగుంటుంది. ఇక తర్వాత ఫైనల్‌గా నాన్ వెజ్ వండకముందే నేను బోనం ఎక్కేసుకొచ్చాను. తర్వాత ఇక్కడ నాటుకోడి టిఫిన్ పూరి, నాటుకోడి పూరి అయితే ఫస్ట్ చేసి తిన్నాక తర్వాత వంటలైతే చేశాము. ఇక్కడనేమో కీమా మా పాప వాళ్ళ ఇంట్లో చేశాము. నాటుకోడి పూరి అయితే మా ఇంట్లో చేశాను. తర్వాత టిఫిన్ మా ఇంట్లో చేశాను. తర్వాత అక్కడ మటను, కీమా మా పాప అయితే మటను అవి ఏమీ తినదు. ఓన్లీ చికెన్ తింటది. కీమా అయితే కొద్దిగా తింటదనేసి ఆమెకు మనం అంత పండుగ చేసి వేస్ట్ కదా! అందుకే ఆమె కోసం అయితే కొంచెం కీమా కూడా తీసుకొచ్చిండు వాళ్ళ నాన్న. మార్నింగ్ పూరి, కీమా మేము చేసిన వంటలు ఇవే బోనాల పండుగ రోజు. మా పాప వాళ్ళ ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి వంటలైతే అక్కడే చేసాము. ఆఫ్టర్‌నూన్ టిఫిన్ అయితే మా ఇంట్లో టిఫిన్ వరకు మా ఇంట్లో. తర్వాత ఆఫ్టర్‌నూన్ మటను, నాటుకోడి బాగానే వచ్చింది. కేజీ పైన వచ్చిందంట. తర్వాత మా బాబు ఫ్రెండ్స్‌ని కూడా పిలుస్తా అన్నారు. మా చుట్టాలు అయితే ఎవరు లేరు. మా మరిది వాళ్ళ పాప ఇద్దరు వచ్చిండ్రు సాయంత్రం. తర్వాత మా పాప వాళ్ళ మరిది వాళ్ళ బావ వాళ్ళు పిలిస్తే ఎవరు రాలేదు. ఏదో పనులున్నాయని రాలేదు. ఇక్కడ తర్వాత బోటి కూడా చేసాము. నైట్‌కు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. తర్వాత మా మరిది వాళ్ళైతే సాయంత్రం మా మరిది అయితే నాన్ వెజ్ తినడు కాబట్టి ఆలు ఫ్రై చేసాము, పప్పు చేసాము మా మరిదికి. తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి తినడు. వాళ్ళ ఇద్దరికీ అవుతుందిలే అనేసి వెజ్ ఆలు ఫ్రై, పప్పు అయితే చేసినాము.
మా ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా, ఏం చేసినా పప్పయితే ఉండాల్సిందే. ఇక్కడ ఇగ అన్నీ అయిపోయాక సాయంత్రం మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మా పాప వాళ్ళది అయితే 5:30కి అలా బోనం తీశారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు కూడా కంకణం కట్టుకొని తర్వాత వాళ్ళు అన్నీ ఫస్టే మార్నింగే నాన్ వెజ్ తినకముందే పూజిచ్చి అక్కడ దేవుని దగ్గర అయితే పెట్టేసింది బోనం మా పాప. తర్వాత ఇక్కడ సాయంత్రం అయితే తీసుకెళ్తుండ్రు. నేను మార్నింగ్ హడావుడి అయిపోతే 2 ఒకేసారి తీస్తే అనేసి మాది మార్నింగ్ తీసాము. పాప వాళ్ళ ఇంట్లో బోనం అయితే సాయంత్రం 5:30కి అయితే తీసాము. ఇక్కడ ఎందుకంటే మగవాళ్ళే పట్టుకొని బయటి వరకు వెళ్ళి బోనం ఇయ్యాలి లేడీస్‌కి కాబట్టి మా అల్లుడు ఇక్కడ పట్టుకున్నాడు. మా ఇంట్లో మా వారు ఇచ్చారు కదా! అక్కడ మా అల్లుడైతే ఇస్తాడు. ఇక్కడనేమో కిందికెళ్ళాలి లిఫ్ట్‌లో. ఇగ అందరం అయితే వెళ్తున్నాము. నేను, పాప, అల్లుడు, మా మరిది. మా మరిది అయితే ఏదో జోక్ చేస్తా ఉన్నాడు. బోనం గురించి, మా గురించి జోకులు చేస్తా ఉంటాడు ఎప్పుడు. జోకులు చేస్తా ఉన్నాడు. అదే నవ్వుకుంటా ఉన్నాము అప్పుడు. అందులో చాలా జోక్ చేశాడు. అందుకే నవ్వుకుంటా ఉన్నాము. ఇక్కడ కూడా పాప కాళ్ళకు వాటర్ పోసి మొక్కుకొని అలా నేనే చేశాను ఇక్కడ కూడా. మా పాప వాళ్ళ బోనం అప్పుడైతే అందరూ వచ్చారండి. మా మరిది, పాప, ఇంకొక అబ్బాయి వచ్చాడు మా ఊరు అబ్బాయి. వాళ్ళ నాన్న, మా బాబు అందరం చాలామందిమి వెళ్ళాము. మా బోనం అప్పుడైతే మేము 4 మెంబర్స్‌మే వెళ్ళాము. అప్పుడు ఎవరు లేరు. మార్నింగ్ కదా! మార్నింగ్ 8:30కే మా బోనం పెట్టుకొచ్చాము. ఇక్కడ కూడా ఇక ఎవరు లేరు కాబట్టి నేనే పోయాలి కాబట్టి ఇక్కడ కూడా వాటర్ నేనే పోసి మొక్కుకుంటున్నాను. అందరం ఇక్కడ నుంచి మన కాలనీ అమ్మవారి దగ్గరే వెళ్ళింది మా అమ్మాయి కూడా. ఎందుకంటే మన కాలనీలో ఉన్నాక మన కాలనీ అమ్మాయి కాబట్టి మన కాలనీలోకే తీసుకొచ్చింది. కొందరు అటు సైడ్ ఉన్న వాళ్ళు వేరే అమ్మవారి దగ్గర వెళ్తున్నారు. మా పాపనేమో ఇక్కడ మా కాలనీ అమ్మవారి దగ్గరే తీసుకొచ్చింది. మన కాలనీ అమ్మాయి కదా ఎంతైనా, అందుకే మన కాలనీ అమ్మవారికే పెట్టుకుంది. మన ఇల్లు దాటేసే పోవాలి కదా మన అమ్మవారి దగ్గరికి. ఇక్కడే మనది కదా, అక్కడే మన ఇల్లు. తర్వాత అప్పుడు కూడా సాయంత్రం కూడా చాలా మా బోనాలే వచ్చాయి. అప్పుడు సాయంత్రం ఇదివరకైతే సాయంత్రం వరకు ఎవరు ఉండకపోయేది. ఇప్పుడు ఈసారి అయితే సాయంత్రం వెళ్ళినప్పుడు కూడా మేమెవరు ఉంటారో అందరూ వచ్చి వెళ్ళింటారు అనుకున్నాం కానీ ఈసారి కూడా చాలా బోనాలే వచ్చాయి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు పాప వాళ్ళ బోనం వెళ్ళినప్పుడు కూడా చాలా బోనాలే వచ్చాయి. ఇక్కడ బోనం ఇక్కడ 5 ప్రదక్షిణాలు చేసుకొని చాలామందే ఉన్నారు. చాలా బోనాలే వచ్చాయి ఈసారి. అందరూ అయితే ఒక్కసారి వెళ్తే సాయంత్రం బావుంటది. మార్నింగ్ నుంచి ఎవరిష్టం ఉన్నప్పుడు వాళ్ళు పోయి బోనం పెట్టుకొస్తూనే ఉంటారు. ఇక్కడైతే ఒక్కొక్క దగ్గర అయితే ఊర్లల్లో అనుకోండి సాయంత్రం వెళ్ళాలి. డప్పులొచ్చి ఇంటింటికి డప్పులొచ్చి తీసుకెళ్తా ఉంటారు. ఇక్కడ అందరం ఆంటీ వాళ్ళందరూ ఉన్నారనేసి ఒక వీడియో తీసుకున్నాము. ఈసారి పాప అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకొచ్చింది. చూస్తూ ఉంది ఎలా ఉందనేసి. ఇక తర్వాత ఇలా అయితే అయిపోయింది మా బోనాల పండుగ. మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఒక లైక్ కొట్టేది మాకైతే ముందుకు వెళ్తూ ఉంటాయి వీడియోస్. మీరు ఒక లైక్ అయితే కొట్టండి. ఇంతేనండి మన వీడియో అయితే. ఒక లైక్ అయితే కొట్టండి.